ఏం చేస్తా? లల్లి ముద్దు ముచ్చట్లు చూసి మురిసిపోయే అదృష్టం మనకింక లేదమ్మా. అత్తయ్య, నా లల్లి నేనే చేతులారా పోగొట్టుకున్నాను. పుట్టినరోజు నాడే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణం అయ్యాను. పాపిష్టిదాన్ని. ఏంటమ్మా మాటలు? ఊరుకో, ఎంతసేపు అలా ఉంటావు? లేచి కాసిన పాలన్న తాగమ్మా. పాలు కాదత్తయ్యా, మీకు నా మీద కనికరం ఉంటే ఇంత విషం తెచ్చి ఇవ్వండి. తప్పమ్మా, కడుపుతో ఉన్న పిల్లవి అలాంటి మాటలు అనకూడదు. ఏం చేస్తాం? దానికి రుణం తీరిపోయింది, వెళ్ళిపోయింది. జరిగిన దాంట్లో నీ తప్పేమి లేదమ్మా. అత్తయ్య, నేనే చెప్తున్నాను, నువ్వెవరి మాటలు పట్టించుకోవద్దమ్మా. అనవసరంగా నీ మనసును పాడు చేసుకోవద్దు. చావు పుట్టుకలు ఎవరి చేతిలోనూ లేవు. అంతా పైవాడి లీల, అంతే. చూడు, ఏడ్చి ఏడ్చి నీ ముఖం ఎలా పీక్కుపోయిందో. లల్లి అంటే నీకు పంచ ప్రాణాలని నాకు తెలుసమ్మా. కానీ గుండెని రాయి చేసుకోక తప్పదు. అత్తయ్య, కళ్ళు మూసినా తెరిచినా నాకు లల్లినే కనిపిస్తుంది. అమ్మా, ప్రసాదం కోసం నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు వెళ్ళావమ్మా అని ప్రశ్నిస్తున్నట్టే ఉంది. నన్ను నువ్వు వదిలిపెట్టి వెళ్ళకపోయి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదమ్మా అని అంటున్నట్టే ఉంది. ఏమిటమ్మా ఈ ఆవేశం? ఇలా అయితే కడుపులో ఉన్న బిడ్డ మీద ఒత్తిడి ఎక్కువైపోదు? కడుపులో బిడ్డ? అమ్మా, నాకు తమ్ముడే పుడతాడు కదూ, వాడికి డుంబుగాడు అని పేరు పెడతాను. వాడు నేను కలిసి బోల్డన్ని ఆటలాడుకుంటాం. వాడి చిటికెన వేలు పట్టుకుని నడిపించుకుంటూ స్కూల్కి తీసుకెళ్తాను. ఎవరైనా వాడిని క్లాస్ లో ఏడిపిస్తే వాడు ఎవరనుకున్నావే, ఈ లల్లి తమ్ముడే, బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇస్తానంతే. ఒక్క మాట కూడా చెప్పకుండా, వార్నింగ్ అయినా ఇవ్వకుండా వెళ్ళిపోయింది నా లల్లి. నా చిట్టి తల్లి మన ఒంటరితనం చేసి. అమ్మా అర్చన, ఊరుకోమ్మా, ఎంత ఏడిస్తే మాత్రం పోయిన పిల్ల తిరిగి వస్తుందా? రాదు, రానే రాదు. అమ్మా అనే పిలుపు ఇంకా వినిపించదు. లల్లి, ఎంత ముద్దుగా ఉండేది, ఎంత తెలివిగా మాట్లాడేది. అలాంటి లల్లి చనిపోయిందంటే మనమే నమ్మలేకపోతున్నాం. పాపం రామ్ ఈ బాధని ఎలా తట్టుకుంటున్నాడో. అవును, మన సార్కి చాలా పెద్ద కష్టం వచ్చింది. కష్టమని మెల్లిగా అంటావేంటి? ఆ పిల్లే కదా పట్టుబట్టి మన సార్ని పెళ్లి కొప్పించింది. నిజమే, లల్లి పట్టుబట్టి ఉండకపోతే రామ్ మళ్ళీ పెళ్లి చేసుకునేవాడే కాదు. అంత చిన్న వయసులోనే తన తండ్రికి ఒక తోడు కావాలి అని అర్థం చేసుకుందంటే లల్లి మంచితనం గురించి చెప్పడానికి మాటలు చాలు. అలాంటి పిల్ల ఇక లేదు అని తలుచుకుంటేనే గుండె చెరువైపోతోంది. హాయ్ బెనర్జీ. ఏంటి ఏదో సంతాప సభ జరుగుతున్నట్టు అందరూ అలా ఉన్నారు? రాజేష్, అయితే నీకు ఈ విషయం ఇంకా తెలీదా? ఏ విషయం? మన రాంప్రసాద్ కూతురు లల్లి చనిపోయిన విషయం. ఏం నువ్వు చెప్పేది?
లల్లి? మై గాడ్, ఎలా జరిగింది? ఏమో, అదే ఇంకా తెలియడం లేదు. పోలీసులు మాత్రం రైల్వే ట్రాక్ మీద లల్లి డెడ్ బాడీ దొరికిందని చెప్పారు. ఛా, ఇలా జరిగిందేంటి? ఇప్పుడిప్పుడే కదా రాంప్రసాద్ పెళ్లి చేసుకుని కాస్త హ్యాపీగా ఉన్నాడు. ఇంతలోనే ఏంటి దారుణం? నుదిటి రాత. ఆ పిల్లకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. అంతేనయ్యా, రుణం తీరింది, వెళ్ళిపోయింది. నిజంగా ఆ దేవుడు ఎంత దుర్మార్గుడు! లేకపోతే ముద్దులు మూటగట్టే ఆ చిన్నపిల్లని తీసుకెళ్లడానికి మనసెలా ఒప్పింది? పాప శవాన్ని పూడ్చే క్షణంలో మన రామ్ పడ్డ బాధని మాటల్లో చెప్పలేను. లల్లి లల్లి అంటూ చిన్న పిల్లాడిలాగా ఒక్కటే ఏడుపు. మగవాడు తనే తట్టుకోలేకపోయాడు. పాపం అర్చన అసలే కడుపుతో నాడది. ఈ దుఃఖాన్ని ఎలా భరిస్తుందో. లల్లిని ఎంత ప్రేమగా చూసుకునేది. ఒకవేళ నిజంగా లల్లి వాళ్ళ అమ్మే బతుకున్నా అర్చన అంత ప్రేమగా అభిమానంగా చూసుకునేది కాదేమో. నిజమే, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు, ఈ బాధలోంచి ఎలా బయటపడతారని ఊహిస్తేనే దిగులుగా ఉంది. ఏం చేస్తాం, ఇలా జరగాలని రాసిపెట్టుంది, జరిగిపోయింది అంతే. ఎలా ఉన్నావు తమ్ముడు? నువ్వు తొందరలో బయటకు వస్తావు కదూ, అప్పుడు మన ఇద్దరం ఏం చక్కగా ఆడుకోవచ్చు. అమ్మా అర్చనమ్మా, నువ్వు చెప్పినట్టే పని పూర్తి చేసేసానమ్మా. ఆ పాపను చంపేసి రైల్వే పట్టాల మీద తోసేశానమ్మా. పోలీసులకు కూడా అనుమానం రాకుండా జరిగింది ప్రమాదం అని అందరూ నమ్మేలా చేసేసానమ్మా. చివరికి నీ మొగుడికి కూడా అనుమానం రాలేదంటే నువ్వు ఎంతో అద్భుతంగా ప్లాన్ చేస్తే నేనంత చక్కగా అమలు చేసేసానని నీకు కూడా అర్థమైంది కదా. మరి నాకు ఇస్తానన్న ₹1,00,000 ఎప్పుడు ఇస్తావమ్మా? హలో, ఎవరు నువ్వు? హలో 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 అన్నయ్య, ఏమైంది? అలా ఉన్నావేంటి? ఫోన్ చేసింది ఎవరు? ఎవరో తెలీదు. ఆడా మగా? ఆడగొంతే ఏంటంటో పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఎవరు నువ్వు నేను అడిగేసరికి ఫోన్ పెట్టేసింది. ఏం చెప్పింది? మీ వదిన గురించి ఏంటంటో చెత్తవాగుడు వాగింది. లల్లిది యాక్సిడెంట్ కాదు, హత్యే అన్నట్టు, ఆ హత్యని ప్లాన్ చేసింది మీ వదినే అన్నట్టు ఆ రాస్కల్ ఎవరో నోటుకొచ్చినట్టు మాట్లాడుతోంది. చా, పని పూర్తయింది కదా, ₹1,00,000 ఫీజుగా ఇస్తానన్నావు, ఎప్పుడు అడుగుతోంది రాస్కల్. నువ్వు నమ్ముతున్నావా? కల్పన, నో, మీ వదిన గురించి పొరపాటును కూడా నమ్మలేను. నువ్వు నమ్మలేవేమో కానీ నేను నమ్ముతాను. కల్పన, ఏంటి నువ్వనేది? మీ వదిన లల్లిని? నో. నేను కూడా నీలాగే అనుకున్నాను, ఆవిడ గారి గురించి తెలియక ముందు. కల్పన అంటే? వద్దులే,
ఫీల్ అవుతావేమో. కల్పన, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏంటది? చెప్పు. చెప్తాను, కానీ ఇక్కడ కాదు, రా. నేను చెప్పక్కర్లేదు, ఈ ఫోటోలు చూస్తే నీకే తెలుస్తుంది అర్చన గారి అసలు రంగేంటో. అన్నయ్య, నువ్వనుకుంటున్నట్టు అర్చన లల్లి కోసం నిన్ను పెళ్లి చేసుకోలేదు. నీ వెనక ఉన్న కోట్ల డబ్బును చూసే కావాలని లల్లికి దగ్గరై నిన్ను ట్రాప్ చేసింది. తనెంతో మంచిది, అమాయకురాలు అని అందరూ అనుకునేలా నమ్మించింది. అనుకున్నట్టే ఈ ఇంటి తాళాలు కూడా చేజిక్కించుకుంది. ఇప్పుడు తను తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత లల్లి బతుకుంటే ఎప్పటికైనా అడ్డే అనుకొని తెలివిగా ఈ ప్లాన్ చేసుంటుంది. ఎవ్వరికీ తన మీద అనుమానం రాకుండా లల్లిని హత్య చేయించుంటుంది. అర్చన, 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 అర్చన. ఎందుకు నా లల్లిని ఎందుకు హత్య చేయించావు? ఏ మాట్లాడవే? ఏమండి, ఏంటండి మీరనేది? నేను మన లల్లిని. ఇంకా నటించాలని చూడకు. ఏం ద్రోహం చేసింది నా లల్లి? నీకు ఏం ద్రోహం చేసిందే రాక్షసి? పెద్దడా, ఏమిట్రా ఇది? అర్చన లల్లీని హత్య చేయించడేమిట్రా? ఒంటి మీద స్పృహండే మాట్లాడుతున్నావా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. ఈ రాక్షసు నిజ రూపం తెలిసే మాట్లాడుతున్నాను. కావాలంటే మీరు కూడా చూడండి, వరి తెగించిన మీ కోడలి విశ్వరూపాన్ని. ఏమిట్రా ఇదంతా? ఈ ఫోటోలే ఉంటారా? ఏంటా ఇన్నాళ్ళు దేవత నెత్తిన పెట్టుకున్నామే, ఇదే ఈ దెయ్యం అసలు రంగు. వైజాగ్లో ఉన్నప్పుడు ఆ రాజేష్ గారితో సాగించిన రాసలీలలకి తిరుగులేని సాక్ష్యాలు. లల్లిని, నా చిట్టి తల్లిని ఎందుకు పొట్టన పెట్టుకున్నావే అంతకి? ఆవేశం కాదు నాన్నగారు, తగిలిపోతున్న నా గుండె ఆక్రోశం.
ఇదే ఓ కిరాయి మనిషికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి నా లలిని హత్య చేయించింది. ఏమిటా నువ్వు అనేది? మన లల్లిని అర్చన హత్య చేయించిందా? అవును నాన్నగారు, ఇదే ఈ హంతకురాలే. బావా, చెల్లెం ఎలాంటిదో నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ఇంట్లో అందరికీ తెలుసు. లల్లిని అమ్మలా చూసుకునే తనే ఈ ఘోరం చేసిందని అన్యాయంగా నిందలేస్తే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. ఏమండి, మీరు కాస్త నోరు మూసుకుంటారా? కల్పో, మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు గోవిందం? మీరంతా దేవత అనుకునే నీ చెల్లెలి నిజస్వరూపాన్ని కల్పన వాళ్ళన్నయ్యకి చెప్పేసినందుక సౌందర్య నా మీద అరుస్తారెందుకు? ఫోటోల్లో ఉన్నది తనో కాదో మీ ముద్దుల పెద్ద కోడల్నే చెప్పమనండి. గెస్ట్ హౌస్ బెడ్రూమ్ లో రహస్య ప్రేమికుడితో సీక్రెట్ ఎఫైర్ తాలూకు స్వీట్ మెమొరీస్. కాదు, నిజం. కృష్ణ, అంటే ఈ సంగతి నీకు కూడా? క్షమించన్నయ్య, నా నోటితో నేను చెప్పలేను. అవును బావగారు, ఆ ఫోటోలో కనిపిస్తోంది రియల్ లైఫ్ కాదు, మీ శ్రీమతి రియల్ లైఫ్. కాదు, కానే కాదు, అదంతా అబద్ధం. నా మీద కక్ష కట్టి సౌందర్య ఆడించే నాటకం. కాదు, నిజం. డబ్బు కోసం ఏం చేసేందుకైనా సిద్ధపడే మీ శ్రీమతి మీరు కోటీశ్వరులైన హరిప్రసాద్ గారి పెద్ద కొడుకని తెలిసే కావాలని మీకు దగ్గరైంది. మంచితనం ముసుగులో అందర్నీ బుట్టలో వేసుకుంది. అద్భుతంగా నటిస్తూ ఇంటి తాళాల్ని కూడా చేజిక్కించుకుంది. సరిగ్గా ఇక్కడే మొదలైంది ట్విస్ట్. ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోయాక పాత పరిచయం మళ్ళీ గుర్తుకొచ్చింది. అందుకే తన రహస్య ప్రేమికుణ్ణి ఇక్కడికే పిలిపించుకుంది. మీకు గుర్తుందా అత్తయ్య? పెళ్ళయ్యాక కూడా టీచర్ ఉద్యోగం ఎందుకు మానేయమ్మా అని మీరు బతిమాలినా ఇప్పట్లో మానేస్తే కష్టం, పిల్లలకి నష్టమని జవాబు చెప్పింది కదా. ఎందుకనుకున్నారు? ఇందుకు. సౌందర్య, ఏ కాదా? కోటీశ్వరుల ఇంటి కోడలవయ్యాక కూడా నువ్వు ఆ టీచర్ ఉద్యోగం చెయ్యాలనుకుంది ఆ రాజేష్ ని ఏకాంతంగా కలుసుకోవడానికే కదా. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఆ రాజేష్ తో మీకు స్నేహం వద్దంటాను. అతనికి ఉద్యోగం ఇప్పించద్దండి. మీరు గనక అతనికి ఉద్యోగం ఇప్పిస్తే నా మీద ఒట్టే. ఒకే ఒకసారి ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అంటున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? డబ్బు, అధికారం, కోరినంత స్వేచ్ఛ. గుండెల్లో పెట్టుకొని చూసుకునే మీరు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే వీళ్ళు. తను ఆడింది ఆట, పాడింది పాట. ఆ ఆట పాటలకి బ్రేక్ల తగిలింది లల్లి. పిట్ట కొంచెమైనా కూత ఘనమన్నట్టు పిల్ల చిన్నదైనా మన లల్లి బ్రెయిన్ షార్ప్ కదా. అమ్మలాంటి అర్చనకి రాజేష్ అంకుల్కి మధ్యన ఏంటి అని అమాయకంగా అనుమానించింది. తనని లల్లి అనుమానిస్తోందని అర్చనకి తెలిసిపోయింది. సో కూల్గా ఆలోచించి వైల్డ్గా రియాక్ట్ అయింది. తను ఎక్కాలనుకున్న మెట్లన్నీ ఎక్కేశాక ఇన్నాళ్ళు నిచ్చెనలా ఉపయోగపడ్డ లల్లిని తోసేయాలి అనుకుంది. లల్లి బతికే ఉంటే ఎప్పటికైనా తనకి పుట్టబోయే బిడ్డకి అట్టే అని డిసైడ్ అయిపోయింది. అందుకే అన్నయ్య, ఇందాక నువ్వు ఫోన్ వచ్చిందని చెప్పావే, ఆ ఫోన్లో మాట్లాడిన కిరాయి హంతకురాలతో కలిసి లల్లిని హత్య చేయించింది. చెప్పు, ఇదంతా నిజమే కదూ? కాదండి, ఇదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. అయ్యో నన్ను నమ్మండి,
మీద, దేవుడి మీద ఒట్టు, కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద ఒట్టు, నీ కాళ్ళు పట్టుకుంటాను. నిజం తెలిసిపోయాక కూడా ఇంకా నటించడానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఇన్నాళ్ళు నిన్ను పూలమాలనుకున్నాను, కాదు, నా లల్లిని కాటేసిన త్రాజుపాము అని ఇప్పుడే తెలుసుకున్నాను. da da da